ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్లో మరో ట్విస్ట్. తాజాగా ఫోన్ కాల్ రికార్డు వెలుగులోకి వచ్చింది. విపరీతంగా చర్చకు దారితీసింది. మాధురి అనే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటున్నాడని భార్య వాణి ఆరోపించారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నారు. అనేక మలుపులు ట్విస్టులు కొనసాగుతున్నాయి. మరోవైపు వైసీపీ హైకమాండ్ ఈ ఘటనపై స్పందించింది. దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కల ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది. అయితే ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా నిర్మించుకున్న ఇంటిపై రగడ నడుస్తోంది. ఆ ఇంటిని పిల్లల పేరిట రాయాలని దువ్వాడ వాణి తొలుత డిమాండ్ చేశారు. అయితే అది తన స్వరార్జితమని, నా తర్వాత పిల్లలకి అది వర్తిస్తుందని దువ్వాడ శ్రీనివాస్ తేల్చి చెప్పారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ కు ఇంటి నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారని మాధురి చెబుతున్నారు. ఆ మొత్తం ఇచ్చి ఇంటిని స్వాధీనం చేసుకోవాలని ఆమె సూచించారు. టీవీలో ఈ ఘటన ప్రధానంగా అంశంగా మారింది. మొత్తం కుటుంబ సభ్యులంతా మీడియా డిబేట్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరింత రక్తి కట్టించారు. అటు మాధురి సైతం అదే స్థాయిలో స్పందించేవారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ వినోదాన్ని పంచింది. ఇటీవల కొత్త అంశాలు వెలుగులోకి రావడంతో దువ్వాడ ఎపిసోడ్ స్పీడ్ తగ్గింది. అయితే తాజాగా మాధురితో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడిన వాయిస్ కాల్ ఒకటే బయటకొచ్చింది. ఈ ఎపిసోడ్ కొనసాగుతుండగానే మాధురి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే మనస్తాపంతో తానే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు మాధురి అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా బయటపడిన వాయిస్ కాల్లో మాత్రం అది ఆత్మహత్య యత్నం కాదని, ప్రమాదమని తేలడం విశేషం. మాధురి రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే ఆమెకు దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేశారు. ఫోన్లో మాట్లాడారు. మనస్తాపంతో తానే ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు మీడియాతో చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ చెప్పినట్టు ఆడియోలో స్పష్టంగా వినబడుతోంది. దువ్వాడ వాణి వల్లే తాను చనిపోతున్నానని మీడియా ముందు చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ ఆమెకు సూచించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరోసారి దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ పై చర్చ నడుస్తోంది. అయితే మాధురితో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడారు. అది ఎలా లీక్ అయింది అన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా, మాధురి అందుకే దీనిని లీక్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఫ్యామిలీ ఎపిసోడ్లో దువ్వాడ శ్రీనివాస్ వెనక్కి తగ్గారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తన పరిస్థితి ఏంటని మాధురి ఆందోళనతోనే ఆడియోను లీక్ చేశారని అనుమానాలు వస్తున్నాయి. దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి. దువ్వాడ శ్రీనివాస్ మాధురి మధ్య జరిగిన ఫోన్ కాల్ ఆడియో వ్యవహారం బయటపడిన నేపథ్యంలో దువ్వాడ వాణి స్పందించారు. మీడియాతో మాట్లాడారు. దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీను, ఆయన తల్లి, సోదరుడు తనపై కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులు ఇంకా వైసీపీలో ఉండడం వల్ల పార్టీకి మరింత నష్టం తప్పదు అన్నారు.